హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్గా గులాబ్ జామ్ చేసుకుంటున్నాం. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకొని అందులో కొద్దిగా పాలు లేదా నీళ్లు పోస్తూ మెత్తగా కలుపుకోండి. కొన్ని మాత్రమే యాడ్ చేస్తూ కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే అదైతే లూజ్ అయిపోతుందండి, రాదు. స్మూత్గా కలుపుకొని పక్కనైతే మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కెర పాకం తయారు చేద్దాం. ముందుగా ఒక పాత్రలో చక్కెర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాకం సిద్ధమయ్యే తర్వాత అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. అలా అయితే చక్కెర పాకం గట్టి పడకుండా ఉంటుంది. ముందు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా స్మూత్గా రౌండ్ చేసి పక్కన పెట్టుకోండి. అన్ని ఉండలు రెడీ అయిన తర్వాత వాటిని మీడియం మంటపై నూనెలో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై అయితే సరిగ్గా ఉండదండి టేస్ట్. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న ఉండలను ముందుగా తయారు చేసుకున్న గోరువెచ్చని చక్కెర పాకంలో వేయాలి. ఒక 15 లేదా 30 మినిట్స్ అయితే చక్కెర పాకంలో ఉంచండి. అలా అయితే గులాబ్ జామ్ చాలా స్పెషల్గా, స్వీట్గా, జ్యూసీగా తయారవుతుంది. మిగిలిన ఉండలను కూడా మరొకసారి ఫ్రై చేసి చక్కెర పాకంలో వేయండి. అలాగే అందులోకి వేలాకుల పొడి కూడా వేసుకోండి. అది టేస్ట్ కోసం అండి, ఫ్లేవర్ కోసం. కొద్దిసేపు అయ్యాక మూత తీసి చూస్తే మీ గులాబ్ జామ్ మెత్తగా దాంట్లోకి పాకం మొత్తం పీల్చుకొని ఉంటుంది. అలా అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే, గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే. ఇక మీరు మంచిగా స్వీటీ గులాబ్ జామ్ని సర్వ్ చేసుకొని తినడమే. ఒక బౌల్లోకి వేసుకొని తినండి. మీరు మీ ఫ్యామిలీ టేస్టీగా తినొచ్చు. చాలా బాగుంటామండి. మేమైతే 2 days తిన్నాం. ఇక మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.